నెల 9వ తారీఖున పశ్చిమ బెంగాల్లోని జిఆర్ మెడికల్ కాలేజీలో మోయితా దేవ్నాథ్ మరి 9వ తారీఖున మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు వైద్యం చేయడానికి వచ్చింది. మరి వచ్చిన ఆమె దాదాపు రాత్రి 3 గంటల వరకు అక్కడ వైద్యాన్ని పేదవారికి అందించి 3 గంటలకు నిద్ర వస్తూ ఉంటే మరి అక్కడే ఉన్నటువంటి కాలేజీ హాస్పిటల్లోని హాల్లో నిద్రించడానికి విశ్రాంతి తీసుకోవడానికి వెళితే అక్కడ దాదాపు 6 నుంచి 8 మంది దుండగులు విచక్ష రహితంగా ఆమెని మరి మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. మరుసటి రోజు మరి 11 గంటల వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సమాచారం ఇవ్వలే. 11 గంటలకి అక్కడ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఆ అమ్మాయి డాక్టర్ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది రమ్మని కాలేజీకి పిలిచడం జరిగింది. అమ్మాయి తల్లి వారి బంధువులు దాదాపు హాస్పిటల్కి వచ్చి 3 గంటల సేపు వెయిట్ చేసిన వారి అమ్మాయి డెడ్ బాడీని చూపించలేదు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసుని మాఫీ చేయాలని ఒక ప్రయత్నము మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అక్కడ ఉన్నటువంటి రాజకీయ మళ్ళీ నేతలు దాంట్లో పాల్గొన్న వాళ్ళంతా ప్రయత్నం చేశారు. మరి అక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దాదాపు 12 గంటలకి ఆమెకి మరి అప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ డాక్టర్లు మరి అనేక మంది డాక్టర్లు మీడియా సమక్షంలో పోస్ట్ మార్టం చేస్తే ఆ పోస్ట్ మార్టం లో తేలింది ఏమంటే దాదాపు 6 నుంచి 8 మంది మరి అక్కడ ఆమెని రేప్ చేసి దాదాపు కాళ్ళు చేతులు నడాలు ఇరుక్కొట్టి మొగము తలపైన బాడీ అంతా విచిత్రంగా దాడులు చేసి మళ్ళీ కళ్ళల్లో రక్తము అదేవిధంగా నోరులో రక్తము యోనిలో రక్తము భయంకరమైన స్థితిలో అమ్మాయి పడి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమని చెప్తున్నాడు, ఇది ఆత్మహత్య చేసుకున్నారని కేసు మాఫీ చేసి దాంట్లో పోతే మరి వెంటనే పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేయడం వల్ల అక్కడ పోలీసు వారి మీద నమ్మకం లేక అక్కడ హైకోర్టు వెంటనే సిబిఐకి ఆ కేసును అప్పచెపితే సిబిఐకి అప్పచెప్పిన దురుద్దేశంతో ఆ రేప్ చేసినటువంటి పెద్ద ఎత్తున హాస్పిటల్ ఏదో మాఫియా అవయవాల మాఫియా జరుగుతోంది. ఆ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి ప్రజలకు ఎక్కడ చెప్తారనే ఉద్దేశంతో అక్కడ తృణమూల కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ కొడుకులు అక్కడ హెల్త్ మినిస్టర్ వాళ్ళ సహకారంతో మరి వెంటనే సిబిఐకి అప్పచెప్పిన కోపంతో దాదాపు హాస్పిటల్ పైన ఆమెను ఎక్కడ మానభంగం చేసి చంపారో 2000 మంది తృణమూల కాంగ్రెస్ సంబంధించిన గౌండాలు రౌడీలు వచ్చి హాస్పిటల్ అంతా విచ్చినగా దోపిడీ దౌర్జన్యాలతో మరి అదేవిధంగా పేషెంట్లను డాక్టర్లను నర్సులను విచిత్రంగా దాడి చేసి మరి చిక్కులలో ఐచ్ఛలలో పోతా ఉంటే తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఈ రోజు సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. 2000 మంది వచ్చి హాస్పిటల్లో దాడులు చేస్తా ఉంటే ఏం కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాం. మహాత్మా గాంధీ గారు అన్నారు మరి స్వతంత్రం వచ్చినా వద్దు, మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం అంటున్నారు. స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15, 14 రాత్రి అంత పెద్ద దాడి జరుగుతా ఉంటే హాస్పిటల్లో డ్యూటీ చేయడానికి వచ్చిన డాక్టర్ మీదే మరి అత్యాచారం చేసి హత్యలు చేస్తా ఉంటే ఇంకా బయట రోడ్లలో బయట ఏమాత్రం మహిళ తిరిగే పరిస్థితి ఉంది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. తృణమూల కాంగ్రెస్ మళ్ళీ ముఖ్యమంత్రి ఏమంటారు, మీరు కూడా ఒక మహిళా డాక్టర్ని పీజీ డాక్టర్ని ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు చేసి పీజీ 2 సంవత్సరాలు చేసిన ఒక మహిళా డాక్టర్ని అంత విచక్షణ రహితంగా కామాదులు మాఫియాలు మరి మానభంగాలు చేసి చంపితే మీకు మానవత్వం ఉందా మమతా బెనర్జీ గారు ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆ దాని మీద పెద్ద ఎత్తున మాఫియా ఉంది. హెల్త్ మినిస్టర్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అదే దగ్గర పార్లమెంట్ మెంబర్ కొడుకులు ఉన్నారు. అదే కాలకు సంబంధించి వెంటనే ఎంతటి వారైనా వాళ్ళు దేశం ఇచ్చి వేరే దేశాల వేరే పరిస్థితి ఉంది. రోజు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్ద మాఫియా లీడర్లను అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ మహిళా సమైక్య వయోపథంలో అనంతపురం నగరంలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్రము అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఆ పాపంలో ఈ దేశ ప్రజలు మరి ఉసుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వము కొట్టుకుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.